ఈ చివరి మాసంలో 2024 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి చివరి ఆదివారం మందు మన సమకూర్చిన దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రేమ హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరం కోసం నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగా మనం గత నెలన్నర కాలంగా ఒక అంశాన్ని దాచి ఉంచిన మేలు అనే ఒక శీర్షికలో అనేక రకమైన ఉపశీర్షికలు, దేవుడు దాచి ఉంచిన మేలును పొందుకోవడానికి ఒక వ్యక్తిని ఏ విధంగా దేవుని సన్నిధికి నడిపిస్తాడు, వచ్చిన వారు ఏం చేయాలి అనే మాటను మనం సౌలు యొక్క అనుభవాల నుంచి, సౌలు తను క్రొత్త మనసు పొందుకున్నాడు, దానికి ముందు జరిగినటువంటి అనేక రకమైన అనుభవాల గురించి నూతన సంవత్సరంలో మనం ప్రవేశించడానికి ముందు క్రొత్త మనసు పొందడానికి అనండి, క్రొత్త మనసు అనండి, క్రొత్త మనసు పొందడానికి అనేకమైనటువంటి మాటలు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. పోయిన వారం కూడా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒక మాటను మీకు పరిచయం చేసి, ఒక మాటను మీకు తెలియచేసి ముగించాను. సంఘములోకి వచ్చిన తర్వాత మొట్టమొదట వారు కలిగి ఉండవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్లో కూడా మీ విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మరక్షణ అని బైబిల్లో రాయబడింది. మన విశ్వాసానికి గల ఫలం అనేది మనం పొందుకున్నటువంటి ఆత్మను, నడిపించబడిన ఆత్మను చివరి వరకు కాపాడుకోవడమే. అది ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి వచ్చిన వారు, ఆత్మ సంబంధమైన వివేచనతో ఆలోచించగలిగిన వారు, సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానంలోకి వచ్చిన వారు ఈ లోకంలో నిలబెట్టుకోవాల్సింది, కాపాడుకోవాల్సింది ఆయన కృప చేత వెలిగించబడిన ఆత్మనే అని హృదయంలో ఎంచి ప్రయాసపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సౌలు ముందు ఒక సవాలు ఉంది, తెలియబడిన ఒక భారం ఉంది. తనకు అనుకోకుండా ఒక అవకాశం అయితే వచ్చింది, అనుకోకుండా ఒక అవకాశం అయితే వచ్చింది, వెతుక్కుంటూ వచ్చింది. ఆ అవకాశాన్ని వాస్తవానికి ఒడిసి పట్టుకున్నాడు. మనం వాక్యాన్ని కానీ క్రిస్మస్ గురించి ధ్యానం చేస్తే గ్రంథంలో రాయబడింది, ప్రవక్తల నోట ప్రవచించబడింది బెత్లెహేం కదా. ఎక్కడ యేసుక్రీస్తు పుడతాడు అంటే బెత్లెహేము అని చెప్పారు. కానీ ఎవరైనా సరే బెత్లెహేమీయుడైన యేసునామ అని అంటారా? అక్కడ పుట్టాడు, అక్కడ సత్రంలో పుట్టాడు. మరి అక్కడ సత్రంలో స్థలం లేదు. చూడండి, దేవుని యొక్క సంకల్పంలో, ఎన్నికలో అంటే లేఖనాల్లో ఉన్నవి కాస్త దేవుణ్ణి చేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సత్రంలో స్థలం లేకపోతే పశువుల తొట్టిలో పడుకోబెట్టారు. తర్వాత అదే సమయంలో తరమబడ్డారు. ఇంకా హేరోదుకు తెలిసింది, తరమబడ్డారు. చూడండి, కొంతకాలం దూరం వెళ్ళారు. కానీ తరమబడి చివరి వచ్చిన తర్వాత నజరేతు అనే ఊరికి వచ్చాడు. అక్కడ ఉన్నాడు. ఆయన బాల్యము యవ్వనం అంతా కూడా నజరేతులు. అందుకని అందరు కూడా ఏమంటారంటే నజరేయుడైన యేసు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా ఆజ్ఞాపించే విషయంలో కావచ్చు, బలమైన ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, నజరేయుడైన యేసు క్రీస్తు నామం అని అంటారు. కానీ బెత్లెహేమీయుడైన యేసు నామం అంటారా? పుట్టింది అంటే దేవునికి ఎంపికలో ఉన్నది ఆ గ్రామం. కానీ అవకాశాన్ని పోగొట్టుకుంది. గమనించండి, అవకాశాన్ని పోగొట్టుకుంది. తరమబడి మళ్ళీ ఎక్కడో బ్రతికిన దాన్ని బట్టి పుట్టిన ఊరిని కానీ, పుట్టిన స్థలాన్ని కానీ, ఆయన వాక్యంలో ఉన్నదాన్ని కానీ, ఎంపికలో ఉన్నది అంతా కూడా అవకాశాన్ని పోగొట్టుకుంటే అసలు నజరేతులో నుంచి అసలు ఏదైనా మంచిది వస్తుందా? పాపం అంద్రయ్య, తర్వాత అక్కడ ఉన్నటువంటి పేతురు సహోదరుడు కూడా ఫీల్ అవుతారు, అసలు మంచిదేమని వస్తుందా? చూడండి, అంటే ఎంపిక లేనటువంటి దాన్ని ఎంపికలోకి తీసుకురావడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఎన్నిక లేనిది ఎన్నుకొని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడం ఆయనకు మాత్రమే చేతగును. ఆ విధంగానే బెన్యామీను గోత్రంలో అల్పుడుగా
ఏమో అసలు నా బ్రతుకు ఏంటో అని తను తగ్గించుకొని ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో బ్రతుకు ఈడుస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఏర్పరచుకొని ముందుగా ఆయన కోసం దాచిపెట్టి పిలిచి దాన్ని ఇచ్చి తిరిగి ఒక నూతనమైన కార్యం నీ బ్రతుకులు జరుగునట్లుగా దేవుడు కృప చూపించాడు. అయితే అవి నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ పనులు చేసుకుంటూ వెళ్ళాలని బోధించిన దాన్ని బట్టి ఆయన నడుస్తూ వచ్చాడు. ఆయన ముందు నూతన సంవత్సరంలో అంటే నూతన మనసు పొందిన తర్వాత, నూతన బలం పొందిన తర్వాత చేయవలసిన కార్యం ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించడం, రాజ్యాన్ని దేవుని కోసం స్థాపించడం, రాజ్యంలో శాంతి భద్రతలు కావచ్చు, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే విధంగా అంటే శక్తివంతమైన నీతియుక్తమైన పరిపాలన చేసే భారం కావచ్చు. ఆయన ముందు ఉన్నటువంటి వాటిని తను జయించడానికి, దేవుని నామార్థం మహిమార్థమే బ్రతకడానికి ఆయన రావాలంటే తనకు శక్తి చేతను జ్ఞానం చేత కాదు. కాబట్టి ఒక కొత్త బలం చేత మాత్రం ఇది సాధ్యమని దేవుడు ఏం చేస్తాడు, కొత్త అనుభవం గుండా తీసుకెళ్ళి అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపిన తర్వాత అక్కడ ఏమొచ్చిందంటే నూతన మనసు, క్రొత్త మనసు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సౌలు జీవితంలో దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత జ్ఞానాన్ని బట్టి కాకుండా ఆయన అనుగ్రహించేటువంటి ఆత్మ బలం ద్వారానే ఆయన పనులు చేయడానికి ఆయన ఒక క్రమాన్ని ఏర్పరిచి ఆ క్రమము ద్వారా నడిపించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో ఆయన ఎంపికలో ఉన్న వారి నిష్టానుసారంగా బ్రతకడానికి లేదు. ముందు గమనించు, నువ్వు వెళ్ళవలసిన త్రోవ ఏంటి, ఆయన నడిపిస్తున్న విధానం ఏంటి, నేను పొందుకోవాల్సిందేంటి, నేను ఎవరి దగ్గర తీసుకోవాల్సిందేంటి, నా బ్రతుకులు కలిగి ఉండవలసిందేంటి, ఏ విధంగా నేను మందిరంలోకి వచ్చాను, ఏ విధంగా మందిరంలో చేర్చబడ్డాను, మందిరంలో చేర్చబడిన తర్వాత కూడా ఏం పొందుకోవాలి, మొదట ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా శక్తిని పొందుకోవాలి, ఇవన్నీ తెలుసుకోకుండా మన ఆరాటపడను వ్యర్థం. దాన్ని బట్టి దేవుని పని మనం చేయలేకపోతాం, దేవుడు ఉద్దేశించిన కార్యాలు మనం చేయలేకపోతాం. చూడండి, అల్పుడుగా ఉన్నప్పుడు సౌలుని ఎన్నుకుని తనకు తెలియని అని ఏమో రాజరికంలో పుట్టాడా, రాజుల యొక్క వంశంలో పుట్టి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏముంది, ఏమీ లేదు కదా. కానీ తనకు తెలియనటువంటి, తనకు రానటువంటి ఒక బాధ్యతను దేవుని నామ మహిమార్థమే జరిగించాలి అంటే ఆయన సొంత తెలివో జ్ఞానమో, ఒకవేళ ఆయన ఆజానుబాహుడు అందరు నిలబెట్టినప్పుడు ఆయన మాత్రం అందరికి భుజముల కంటే ఎత్తుగా కనిపించవచ్చు, ఒక రూపం కలిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేవుని పనిని, దేవుని ఉద్దేశాన్ని చేయలేవు. కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, ఆత్మ సంబంధమైన నడిపును కలిగి బ్రతకాలంటే అది ఆత్మ ద్వారా సాధ్యమే. కాబట్టి సంఘంలో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా మొదట ఏం పొంది ఉండాలంటే ఆత్మను పొంది ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం, ప్రేరణ హల్లెలూయా. మనం చదివిన మాట మనం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, నేను 6వ వచనం చదువుతాను. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక క్రొత్త మనసు రావాలి, క్రొత్త బ్రతుకు రావాలి, పాపిష్టి జీవితం పోవాలి, పాపిష్టి పనులను బట్టి ఉన్నట్టు వేదన దుఃఖం అన్నీ పోయి క్రొత్తగా మార్చబడి దేవుని నామ మహిమార్థమై దేవుడు ఉద్దేశించిన క్రియలు చేయాలంటే వాళ్ళు పాత స్థితిని, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మార్చుకొని క్రొత్త మనసును కలిగి ఆ మనసులో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి బ్రతికే విధంగా క్రొత్త మనసు రావాలి. అందుకనే ఆ క్రొత్త మనసు అనే అనుభవం వ్యక్తిగతంగా సంపాదించుకునేది కాదు, వ్యక్తిగతంగా మనం పోరాడి పొందుకునేది కాదు. కాబట్టి అది ఆత్మ వలన జరిగే కార్యం. కాబట్టి మొదట ఎవరి జీవితంలో అయితే మార్పు రావాలని కోరుకుంటాడో, ఎవరైతే మార్చబడాలని అనుకుంటారో వారందరి మీదికి మార్పు కలగచేసే, మార్పును అంటే అనుకరించే, లేకుండా వారి జీవితాల్లో ఆ మార్పును బట్టి బలపరిచి ఆత్మచేత దేవుడు వారిని నింపాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన సంవత్సరంలోకి వెళ్ళుచుండగా మన బ్రతుకులు ఏమైపోవాలంటే నూతన పరచబడాలి. ఏ విధంగా నూతన పరచబడతాయి, ఏ విధంగా మనల్ని మనం నూతన పరచుకోగలుగుతాం?
ఏ విధంగా మన మనసు మారిపోతుంది. ఇప్పటి వరకు చేసిన పాపిష్టి క్రియలన్నింటిని వదిలిపెట్టి దేవుని కోసం బ్రతకగలుగుతాం. ఇప్పటి వరకు పాపంలో బ్రతికావు, ఇప్పటి వరకు శాపంలో బ్రతికావు, ఇప్పటి వరకు అన్యాయంలో బ్రతికావు, ఇప్పటి వరకు దుర్నీతిలో బ్రతికావు, ఇప్పటి వరకు నిన్ను తగ్గించుకున్న స్థితిలో ఏమీ లేనివాడుగా, ఏమీ లేనిదానిగా నిన్ను ఊహించుకుంటూ బ్రతికావు. కానీ ఆత్మాభిషేకం ఒక వ్యక్తి పొందితే మాత్రం దేవుని కార్యాలు జరిగించినట్లుగా దేవుని అభిషేకం వారి మీదకి వచ్చి కొత్త మనసు దయచేసి అన్నిటినీ తన యొక్క ఆత్మ న్యూనత భావాన్ని తొలగించి వేసి దేవుని కార్యాలు చేసిన ఒక బలమైన స్థితి ఆ వ్యక్తికి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం విన్నారు కొర్నేలు కుటుంబం, కానీ సర్వసత్యంలోకి వెళ్ళలేని అనుభవం లేదు. కాబట్టి పేతురుని పిలిపించుకొని ఆయన వాక్యం చెప్తుండగానే వినుచుండగానే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అయ్యో, ఇప్పటి వరకు నేను చేసిన భక్తి వ్యర్థమేమో, అది నా సొంత తలుపును బట్టేమో, సొంత ఇచ్చలను బట్టేమో, ఇది ఆత్మానుసారిది కాదా, లేకుంటే నా భక్తి దేవునికి ఉద్దేశించింది కాదా? అయ్యో, నీ ఇలా బ్రతికాను కాబట్టి ప్రభువా నీ ఆత్మ నడిపింపుడు కావాలి నాయన, లేకుంటే నీ ఆత్మశక్తితో నింపండి, నీ క్రియలు చేయడానికి, సత్యాన్ని ఎరగడానికి, సత్యంలో నడపడానికి నీ ఆత్మశక్తి కావాలి అని పేతురు వాక్యము చెప్తుండగానే వాళ్ళు విశ్వసించిన వారి హృదయంలో ఒక నూతన జీవితాన్ని పుట్టించడానికి, జీవజల నది వారి బ్రతుకులో పొంగి పొల్లడానికి వాళ్ళు వింటుండగానే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంటాను, సౌలు దగ్గర వాక్యం లేదా? రొట్టెలు తీసుకున్నాడుగా, సమర్పణ లేదా? బలిని అర్పించాడు కదా, సాక్ష్యము లేదా? విడిచిపెట్టి వచ్చాడని ద్రాక్షారసం ఉంది. వాక్యం ఉండొచ్చు, వాక్యం నీకు తెలిసి ఉండొచ్చు, మంచి సాక్ష్యమే నువ్వు కలిగి ఉండవచ్చు. నువ్వు నీ పని అంతట్లో దేవునికి నమ్మకంగా సమర్పించుకున్న టైంకి రావచ్చు. ఇంత మాత్రమే కాదు, దానికంటే మించినది నీ బ్రతుకులకు రావాలి. అదేంటంటే ఆత్మానుసారమైన అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం వాగ్దానం కూడా అది క్రొత్త తైలమును గానుగులకు అంటే నిండి పొర్లపార చేస్తాను దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన ఆత్మతో సంఘాన్ని నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన జీవాన్ని సంఘంలో ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన ఆత్మతో నింపబడిన వ్యక్తులతో దేవుడు నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దానికి ఆ నూతన మనస్సు కావాలి, నూతన తైలంతో నింపబడడానికి. సో ఈ నూతన మనసు పొందుకోవడానికి ఏం కావాలంట? ఆత్మ కావాలి. అందుకని యెహోవా ఆత్మ బలంగా నీ మీదకి వచ్చును, నువ్వు వారితో కలిసి ఆత్మను నువ్వు ధ్యానం చేస్తుండగా, మాట్లాడుచుండగా, నీ బ్రతుకులు కలిగి ఉండగా నీకేం కలుగుతుంది? క్రొత్త మనస్సు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో అంటే సంఘంలో చేర్చబడి ఇప్పటివరకు చాలామందిలో ఆత్మానుభవం లేకుండా వాళ్ళ తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి, అనాది కాలంగా నడుస్తున్న విధానాన్ని బట్టి మందిరానికి వస్తున్నారు, మందిరంలో పరిచర్య చేస్తున్నారు, దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని సత్యాన్ని తెలుసుకునేంతగా, దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించినట్లుగా ఆయన ఆత్మల పాలు దయచేసినప్పటికీ దాన్ని ఎరగక, ఆత్మను పొందక, ఆత్మకి నడిపింపును ఎరగక ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో మన సంఘం నూతనమైన ఆత్మ బలము చేత నింపబడి ముందుకు కొనసాగించబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఆత్మచేత నింపబడితే, ఈ క్రొత్త మనసు వస్తే ఏం జరుగుతుంది? ఆత్మచేత నింపబడడానికి గల కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా నేను త్వరగానే ముగిస్తాను, త్వరగానే చెప్తాను. చూడండి, యెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. లేదా చాలమ్మ 3:24 చూడండి. 23వ అధ్యాయం కదా. సో ఇప్పుడు ఆత్మ యెజ్కేలు మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ చూడు, ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో
వారు దేవుని ఎదుట ఎలా నిలబడతారు? చక్కగా నిలబడతారు. యేసుక్రీస్తు బ్రతికిన దినాల్లో మందిరంలోనికి వస్తే ఒక ఆవిడ నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ దేవునికి యేసుప్రభు కనిపించింది. నడుము వంగిపోయింది, చక్కగా నిలబడలేదు. నడుము వంగిపోయిన వారు ఎట్టు చూస్తారో? కిందికే చూస్తారు. పందిలాగా లోకం వైపు చూస్తారు, పాపిష్టి పనుల వైపు చూస్తారు. దేవుని మహిమపరిచేటట్టుగా వారు అంటే వారి యొక్క మొరను వెలుగెత్తి దేవుని సన్నిధిలో చూపించినట్లుగా పైకి చూడలేరు. నడుము వంగిపోయింది. ఇంక వాళ్ళ బ్రతుకంతా కూడా ఇలానే వంగి కింద వైపే చూస్తుంది. నడుము అనే దానికి బైబిల్లో పేతురు రాసే పత్రికలో మీ మనస్సును నడుము కట్టుకొని అనే మాట. మనం ఆ మాటను ఈమెకు అర్థం చేసుకుంటే ఆమె మనసు వంగిపోయింది అని అర్థం. అంటే ఆ మనసులో రకరకాలైన వ్యర్థతలు ప్రవేశించి, అందుకనే ఎఫెసీలకు రాసిన, మీరు తీయద్దు, 4వ అధ్యాయాలు ఉంటారు అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, హృదయాంధకారాన్ని బట్టి, హృదయంలో ఉన్న అంధకారాన్ని బట్టి హృదయ కాఠిన్యం ఏర్పడి మనసుకు కలిగిన వ్యర్థతను బట్టి మీరు బ్రతుకుతున్నారని రాయబడింది. ఎప్పుడైతే మనసులో వ్యర్థత అంతా చేరిందో వాళ్ళ మనసు దేవుని వైపు కాకుండా లోకం వైపే చూస్తుంటే వారిని వంచి వస్తుంది. దేవుని సందే చక్కగా నిలబెట్టకుండా వారిని ఏం చేస్తుందంటే లోకం వైపు లాగి వేస్తుంది. మనసు పీకుతూ ఉందంటారు కొందరు, మనసు లాగుతుందంటే కొందరేమో వాళ్ళ దగ్గర ఆ మనసు ఉన్నది ఎవరికో ఇచ్చింటారు కొందరు. చూడండి, మనసు వంగిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? మన దేవాలయంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం అంతా మనసు వంగిపోయి, అంటే నీ నడుము వంగిపోయి లోకంలోనే చూస్తూ, లోకంలోనే దాన్ని ఆశిస్తూ, దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడ్డావేమో. శరీర ఇచ్చలు నిన్ను వంచివేసాయేమో. కామ క్రోధ మదమత్సరాలు నిన్ను లాగి దేవుని సన్నిధిలో నీతిగా నిజాయితీగా ఆ రక్తము చేత కడిగినప్పటికీ నిలబెట్టలేని స్థితిలో నిన్ను వంచివేసాయేమో. కానీ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే చక్కగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ స్త్రీని కానీ మనం గమనిస్తే, యేసు ప్రభు నీ పాదం నిన్ను చక్కగా నిలబడిని గద్దించినప్పుడు ఆమెకు పట్టిన అపవిత్రాత్మ తొలగిపోయింది. అవునా కదా? ఆ కంటెక్స్ట్లో మనం చదివితే ఎందుకు నడుము వంగిపోయింది? నడుము వంచివేసింది ఏంటి? అపవిత్రాత్మ. సో అపవిత్రాత్మ దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని స్థిరంగా ఉండనివ్వదు. అపవిత్రాత్మ ఒక వ్యక్తిని దేవుని సన్నిధిలో చక్కగా నిలబెట్టకుండా అటు ఇటు ఒక చోట ఇంట్లో కూడా ఉండనివ్వదు. దెయ్యం పట్టిన వాడు ఎక్కడున్నాడు? గోరిల్లో ఉన్నాడు. అందుకని వివేకుల గుంపులు, అంటే సహవాసం చేయని వాడు, వివేకం లేనివాడు ఏం చేస్తాడు? ప్రేతల గుంపులో కాపురం ఉంటాడని రాయబడి ఉంది. దేవుని గురించి జ్ఞానం అనే వివేకం వాళ్ళకి లేకపోతే ఎక్కడ ఉంటాడంటే ప్రేతలు చచ్చిపోయిన బ్రతుకుతుంటారు కదా, అలాంటి దెయ్యాల కొంపలతో, దెయ్యాల మధ్య బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఈమె కూడా అంతే. అపవిత్రాత్మ పట్టిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఉండినప్పటికీ లోకాన్ని చూస్తూ, లోకాన్ని భరిస్తూ, లోకాన్ని కలిగి దేవుని సన్నిధికి వచ్చింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అలా ఉండడం ఇష్టం లేక ఆమె నడుమును సెట్ చేశాడు. ఆమె బ్రతుకులు ఉన్న ఆ యొక్క దురాత్మను పోగొట్టాడు. అప్పుడు ఆమెకు రాయబడింది, చక్కగా లేచి నిలబడి ప్రభువును మహిమపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఎందుకో అంటే నీ బ్రతుకును చక్కగా నిలబెట్టడానికి. నీ మనసు ఏ విషయంలో కృంగిపోయిందో, ఏ విషయంలో వంగిపోయిందో, ఏ ఆత్మల చేత, ఏ శరీర ఇచ్చల చేత నలగొట్టబడి వంగిపోయో వాటిని వదిలించుకొని వాటిని చంపి తిరిగి నిలబడడానికే పరిశుద్ధాత్ముడు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను సరిగ్గా ఉండలేకపోతున్నానయ్యా, సరిగ్గా గట్టిగా ఉండలేకపోతున్నా అంటే నీ బ్రతుకులు ఏముందంటే నిన్ను సాతాను వంచేసింది అంతే. నేను పట్టింది పరిశుద్ధాత్మ కాదు, బ్రహ్మపరిచే ఆత్మ. నేను చక్కగా ఉన్నానని ఆలోచన కలిగిన ఆత్మ వెలుగుదూత. వెలుగుదూత ఏం చేస్తుందంటే పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, కానీ క్రియలు మాత్రం మార్చుకోరు. ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఈ సంవత్సరం అంతా ఏ విధంగా బ్రతికావు? ఏ విధంగా నువ్వు దేని చేత, ఏ ఆత్మ చేత నువ్వు నడిపించబడ్డావు? అపవిత్రాత్మ చేత నడిపించబడిన సౌలు తనకు మేలు చేసిన దావీదును చంపాలనుకున్నాడు. రాజ్యంలో ఒక్కడూ లేకపోయినా తను మాత్రం ప్రాణాన్ని పణంగా పెట్టి జయాన్నిస్తే ఆ వ్యక్తిని చంపాలని చేసిన మేలు మరిచిపోయేటట్లుగా చేసేది దురాత్మ. వాడికి దురాత్మకు మంచి చెడ్డ మాన మర్యాదలు ఏముండవు. వాడి స్వార్థం,
అంతే. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం అంతా నువ్వు ఏ విధంగా నడిపించబడ్డావు? చక్కగా నిలబడ్డావా? నీ మాట తీరు చక్కగా ఉందా? నీ యొక్క ప్రవర్తన సరిగా ఉందా? నీ కన్ను దృష్టి అటు ఇటు పోకుండా సరిగా ఉందా? నువ్వు ఎదుటి వారిని చూసే విధానంలో, వారి చూపులో నీ ఆలోచన ఎలా ఉంది? కొరకొర చూపులు, వారు చూపులు, మోహపు చూపులు, అసూయ చూపులు, ద్వేషపు చూపులు, కపటపు చూపులు, నువ్వు అసలు ఏ విషయంలో సరిగ్గా ఉన్న కారణం ఏంటంటే నిన్ను అపవిత్రాత్మ పట్టింది. నువ్వు శరీరానుసారం మనసుతో బ్రతుకుతున్నావు. ఇంకా నీ ఇచ్చలు చావలేదు, నీ బ్రతుకులు నుండి పాపించే స్వభావం చావలేదు. కానీ ఆత్మ శక్తిని నువ్వు పొందుకోగలిగితే ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ బ్రతుకులు ఉన్న ఆ మనసులో పాపిష్టి కోరికలు తీసివేసి పాపను గురించి ఒప్పింపచేసి దేవుని యొక్క బలమైన జీవాన్ని పొందుకొని వాటి ఇచ్చలను చంపి దేవుని కోసం నువ్వు సరిగా నిలబడే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఏవీలు గ్రంథంలో ఉంటుంది, అంత దినములందరి మీద నా ఆత్మను కుమ్మరి. ఎందుకు ఆత్మ అంటే నువ్వు దేవుని సన్నిధిలో సరిగా ఉండడానికి, సరిగా నిలబడడానికి పరిశుద్ధాత్మ అవసరం. ఈరోజు ఆ పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది ఆ రోజులో ఉన్నదిలేండి, ఇప్పుడు మనకు అవసరం లేదు. మనం బాగానే ఉన్నాం కదా, మంచిగానే ఉన్నాం కదా, పాపం చేయట్లేదు కదా, నీతిగా బ్రతుకుతున్నాం కదా, వాక్యం తెలుసు కదా. ఈ భ్రమలో చాలామంది ఉంటున్నారు. కానీ దేవుని కార్యాలు చేసేంత బలమైన అభిషేకం వాళ్ళ బ్రతుకులో లేకుండా పోయింది. గమనించిన ప్రియుల, ఆత్మ ఎందుకు అంటే దేవుని సన్నిధిలో మనం చక్కగా నిలబెట్టడానికి. ఈరోజు నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటి? అపవిత్రాత్మ పట్టి వంగిపోయావు. కాబట్టి సంఘంలోకి వచ్చి నీవు పరిశుద్ధాత్మ అభిషేకం రాగానే వాటి కాల్చబడి విడిపించబడి లేచి ఇప్పటికే నా కోసం స్థిరంగా లేచి చక్కగా నువ్వు నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ వచ్చి చక్కగా నిలబెడుతుందో అప్పుడు మాత్రమే దేవునికి స్వరాన్ని వింటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మన రాయుడిని మాట, నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టి నా తర్వాత యెహోవా నాతో మాట్లాడి అనే మాట చదువు. చూడు, దేవుడు నాతో మాట్లాడట్లేదండి, దేవుడు నాకు జవాబించట్లేదు. అసలు నువ్వు సరిగా ఉంటే కదా, చక్కగా ఉంటే కదా, నీ బ్రతుకును నీ ప్రవర్తనను సరి చేసుకుంటే కదా. ఏం మార్చుకున్నావు దేవుడు నీతో మాట్లాడాలని? దేవుని కోసం ఎలా బ్రతికావని దేవుడు నీతో మాట్లాడాలి? నీ గొప్ప చూసి, నీ ధనము చూసి, నీ డబ్బు చూసి ఒకవేళ మనుషులు నీకు రెస్పెక్ట్ ఇస్తారేమో, మనుషులు నీకు గౌరవిస్తారేమో, మనుషులు ముఖస్థుతి నీ కోసం చేస్తారేమో. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసే దేవుడు. నువ్వు దేవుని ఎదుట సరిగా ఉన్నావా, ఆయనే దిగి వచ్చే దేవుడు అండి. అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి 318 మందిని పోరాడి సొదొమ రాజును తర్వాత లోతును విడిపించితే ఆయన ఆఫర్ చేస్తాడు, అయ్యా దోపుడు సొమ్ము చాలా ఉంది, ఇదంతా తీసుకుపో అంటే నాకు అవసరం లేదు, నా వాళ్ళు విడిపించడానికి వచ్చాను, విడిపించబడ్డారు చాలు, అయితే నాతో పాటు ప్రయాసపడ్డ వారికి వాళ్ళకి భోజనం పెట్టండి అంటే దేవుడు చూడలేక ఆయన ఇంటికి వెళ్తే సరాసరి దిగి వచ్చాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ధనాన్ని బట్టి కాదు మన దగ్గరకు వచ్చేది. నువ్వు దేవుని కోసం నీతిగా నిజాయితీగా బ్రతికిన దాన్ని బట్టి నీ కుటుంబంలోకి వస్తాడు. నాతో మాట్లాడాలి నువ్వు అనుకుంటే మొదట నువ్వు చక్కగా నిలబడాలి. మొదట నువ్వు చక్కగా నిలబడాలనుకుంటే అది నీ జ్ఞానాన్ని బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచన బట్టి కాకుండా ఆత్మను బట్టి మాత్రమే నువ్వు చక్కగా నిలబడాలి. కారణం ఏంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మలో ఆయన ఎదుట ఎలా నిలవగలగాలో, ఎలా నిలబడాలో, ఏ విధంగా నిలబడాలో తెలియజేస్తాడు. కాబట్టి ఆత్మను పొందుకున్న తర్వాతనే, ఆత్మ బలము చేత నింపబడిన తర్వాతనే ఏ వ్యక్తి అయినా దేవుని ఎదుట చక్కగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే అది నీ భ్రమ, నేను సరిగా ఉన్నాను అనుకున్నాడు, అది నీ భ్రమ. కాబట్టి ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మను పొందాలంటే దేవుని ఎదుట చక్కగా నిలబడ్డానికి. ఒకవేళ నువ్వు దేవుని ఎదుట చక్కగా నిలబడితే అని ఊరుకోలేడు, ఆయన నీతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, ఆయన స్వరం నీ వింటావు. అందుకనే ఆత్మ వచ్చి తను చక్కగా నిలబెట్టినట్లుగా 2వ అధ్యాయంలో అదే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టిన, అప్పుడు నాతో మాట్లాడిన స్వరం నేను వింటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడే స్వరం నువ్వు వినాలి. ఈరోజు చెవులు మందమైపోతున్నాయి. ఈరోజు దేవుని మాటలు చాలామందికి వినిపించట్లేదు. వాళ్ళ బ్రతుకులో చెవులను మూసివేసుకుంటున్నారు. చెవులు ఉన్నాయి కానీ వాక్యం అనే ఆలోచన వినట్లేదు. కారణం ఏంటంటే దేవునికి స్వరం వినేయగలిగిన స్థితిలో నువ్వు లేవు.
దేవుని స్వరాన్ని వినగలే ఆత్మను నువ్వు కలిగి లేవు. కాబట్టి ఈరోజు ఆయన సంఘంలో చేర్చబడిన తర్వాత ఆయన స్వరం వినున్నట్లుగా, ఆయన సన్నిధిలో చక్కగా నిలబడినట్లుగా మొదట మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట, అదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. 36 యెహెజ్కేలు గ్రంథం 36:27 అదేనమ్మా. ఆ, ఆ, చాలు. 36:27 వచనం యెహెజ్కేలు గ్రంథం చూడండి. అక్కడ రాయబడిన మాట, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేయుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాడంటే మొదట వాడి ప్రవర్తన సరిగా ఉంటుంది. ఆ ప్రవర్తన సరి చేసుకోవడానికి దినదినము దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవునికి వాక్యాన్ని వింటాడు, దేవునికి స్వరాన్ని వింటాడు. స్వరం విని ఆ స్వరం ఏంటి అంటే దేవుని కట్టడలను. అంటే ఒక వ్యక్తి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు అంటే దేవుని కట్టడలు ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాట ప్రకారంగా ఒక వ్యక్తి బ్రతకాలంటే తన సొంత ఇష్టం ప్రకారంగా బ్రతకలేడు, తనకి జ్ఞానాన్ని బట్టి బ్రతకలేదు. అందుకనే ఎందుకు పరిశుద్ధాత్మను మన ఎందు ఉంచాడు? ఈ చివరి దినాల్లో ఎందుకు పరిశుద్ధాత్మ సన్నిధి ఈ భూ ప్రపంచం మీద ఉంచాడు అంటే దేవునికి ఆజ్ఞలను కట్టడలను గైకొనున్నట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా, వాటిని తెలుసుకున్నట్లుగా, వాటి ప్రకారంగా తమ బ్రతుకును అంటే నడుచున్నట్లుగా. అని ఎన్నోసార్లు చెప్పాను, యేసుక్రీస్తు రావడానికి కారణం పాపాన్ని విడిపించడానికి అయితే, విడిపించిన వారు బ్రతకడానికి, విడిపించబడిన వారు పరిశుద్ధులుగా బ్రతకడానికి ఏం అవసరం అంటే పరిశుద్ధాత్మ అవసరం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్తము చిందించి పాపం నుంచి విడిపించాడు, ఆయన విమోచన కాలం అయిపోయింది. తర్వాత ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్ముడు అంటే విడిపించిన నీవు, పాపం నుంచి తప్పించబడిన నీవు. అందుకు కొరింథీయులకు రాస్తా అంటాడు, పరిశుద్ధత పొందిన మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారని రాస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్తము చేత పరిశుద్ధులుగా మార్చబడిన వారు తన మరణ పర్యంతం వరకు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే బ్రతకాలి. ఆ పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవునికి ఆజ్ఞలను బట్టి నడవాలి. ఆ ఆజ్ఞలు ఎవరు గైకొంటారు అంటే ఎవరైతే ఆత్మచేత నింపబడతారో వాళ్ళు మాత్రమే. అది కష్టమైన, నష్టమైన, బాధైన, ఇరుకైనా సరే ఆ ఆజ్ఞలు గైకొంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి నోట కాని మాట రాదు. దావీదులాగా ఎల్లప్పుడు ప్రభువా నువ్వు విశ్వాసత గలవాడేనని శ్రమ పరిచితవని నేను ఎరుగుదును. నా కష్టమేంటో, నా బ్రతుకులు ఎందుకు శ్రమ కలిగిందో, ఎందుకు వేదన కలిగిందో, ఎందుకు తరమబడుతున్న సమస్తము నేను ఎరుగుదును. ఎలా ఎరిగాడు? ఆత్మలో ఆయనకు పాలు దయచేసాడు. అందుకనే ఆయన అడిగారు, ప్రభా నీ ఆత్మను నా యొద్ద నుంచి దూరం చేయొద్దు ప్రభా. నీ ఆత్మ దూరం అయిపోతే నీ ఉద్దేశం నేను తెలుసుకోలేను, నీ చిత్తం నేను తెలుసుకోలేను, నీలాగా నేను బ్రతకలేను, నీకు ఏది ఇష్టమో తెలుసుకొని నిన్ను సంతోషపరచలేను ప్రభువా. నా బ్రతుకుల నుంచి నీ ఆత్మను దూరం చేయొద్దని అడిగాడు. కారణం ఏంటంటే ఆత్మ మాత్రమే దేవుని కట్టలను గైకొని దాన్ని అనుసరించేటట్లుగా చేయగలుగుతుంది. ఒక ప్రశ్న, ఈ సంవత్సరం అంతా మరి నువ్వు దేవునికి ఆజ్ఞలు కట్టడలు గైకొన్నావా? నడిచావా? వాటి ప్రకారంగా బ్రతికావా? ఆయన స్వరం విని ఏం చిత్తమో ఏదో నువ్వు తెలుసుకున్నావా? నువ్వు నడవట్లేదు అంటే కారణం ఒకటే, ఆల్టర్నేట్గా ఇంకా అల్టిమేట్గా ఒకటే, ఒకరు పరిశుద్ధాత్మ చేతన నింపబడాలి, దురాత్మ చేతన నడిపించబడాలి, అంతే. ఏదో ఒక ఆత్మచేత నడిపించబడతాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ప్రేరేపించిన శక్తికి అధిపతి సాతాను రాయబడి, నిన్ను ప్రేరేపిస్తున్న వ్యక్తి ఎవరు? శక్తి అంటే అది ఆత్మశక్తి, సాతాను యొక్క శక్తి. నువ్వు తెలుసుకోలేదు, భ్రమలో బ్రతుకుతే వ్యర్థమైన భక్తి నీదే. అందుకే ఆ వివేచన కలిగి ఉండడానికి నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరో, వాక్యం ఏమని చెప్తుందో, వాక్యంలో నీ బ్రతుకు ఎలా సరిదిద్దుకోవాలో, చక్క చేసుకోవాలో, కట్టుకోవాలో, ఆత్మానుభవంలోకి రావాలో, దేవుని మనసు ఎరగాలో, అది తెలుసుకోవడానికి నీ మీదకు వచ్చి నేను చక్కగా నిలబెట్టి ఆయన స్వరం వినిపింపచేసి ఆయన ఆజ్ఞలను గైకొనేటట్లుగా పరిశుద్ధాత్ముడు నీ మీదికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మూడవదిగా పరిశుద్ధాత్మ ఎందుకు అంటే దేవునికి ఆజ్ఞలను కట్టడలను గైకొనడు.
అందుకనే దేవుడు వీళ్ళు ఓనుగా వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి వాళ్ళు నడవలేరని ఆయనే మన యందు పరిశుద్ధాత్మను ఉంచాడని రాయబడి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీ యందు నా ఆత్మ నుంచి కట్టడలను గైకొనివారుగాను ఆజ్ఞలు గైకొనివారుగా నేను మిమ్మల్ని చేస్తున్నాను. చూడండి, వాళ్ళు పాపంలో బ్రతికారు. ఇప్పుడు మన కంటెక్స్ట్ అంతా చదివితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ అదంతా నేను చెప్పను. కానీ వాళ్ళ బ్రతుకును మార్చుకోవడానికి, తిరిగి దేవుడికి అంటే న్యాయ విధులను అర్థం చేసుకొని బ్రతకడానికి, తిరిగి పాపం నుంచి తప్పించబడి దేవుడికి నమ్మకంగా బ్రతకడానికి ఆయనే ఆత్మను వారు యందు ఉంచాడు. దాన్ని బట్టి దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకొని బ్రతకడానికి. కాబట్టి రెండవదిగా దేవునికి ఆజ్ఞలను, దేవుని కట్టడలను గైకొనుటకు ఆత్మ అవసరం. ఇప్పుడు సపోజ్ మీరు మందిరానికి వచ్చారు, ఇక్కడ ఏం చేయబడుతుంది? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్పబడుతుంది? వాక్యం ద్వారా మీరు కానీ ఆ మాట చూడండి. ఈ బేసిక్ పాయింట్ కానీ మీరు మర్చిపోయారనుకోండి, మనం రావడం వ్యర్థం. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం చివరి భాగం చదవమ్మా. చాలు చూడండి, ఇక్కడ యాకోబు దేవుని మందిరంలోకి వచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏంటి బోధ? ఎవరైనా సరే ఆయన పరలోకానికి వెళ్ళాలంటే ఏంటి, ఆయన మార్గంలో నడవాలంటే ఎలా, ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు నీ బ్రతుకులు శ్రమ కలిగితే, బాధ కలిగితే, ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడాలి, ఎలా దాని నుంచి జీవితాన్ని పొందుకోవాలి అని తెలుసుకోవడానికి ఆయన మార్గముల విషయమైన బోధ జరుగుతుంది. అందుకని ఇక్కడికి వస్తే నా గురించి, మా కుటుంబం గురించి, మా బాబు ఏం చేశాడు, లేకపోతే మా ఆవిడ ఎన్ని సంవత్సరాలకు ఉద్యోగం చేస్తుంది, నేను ఉద్యోగులు ఎంత శ్రమ పడ్డాను, ఎంత కష్టపడ్డాను అని మీ సింపతి కోసమో, లేకుంటే నేను ఎంత ప్రయాసపడుతున్న దానికోసమో ఇక్కడ బోధ జరగదు. ఎవరైనా ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా ఆయన మార్గంలో నడవడానికే ప్రయాసపడాలి. అందుకనే ఆయన మార్గముల విషయమే ఇక్కడ బోధన జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా దానికి మించింది వ్యక్తిగత స్వగతాలకు ఇక్కడ తావులేదు, ఉండకూడదు కూడా. ఆయన మార్గం ఏం చెప్తుంది? నీ విశ్వాస జీవితం కాపాడుకోవడానికి నువ్వు ఏ విధంగా ప్రయాసపడి ఉంటే అది చెప్పుకోవాలి. ఆయన కృపచేతనే, కనికరం చేత ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. కానీ ఆ కృప కనికరం నువ్వు ఎలా పొందుకున్నావు? ఏ ప్రార్థనను ద్వారా పొందుకున్నావు? ఏ సత్యము కూర్చుని అనుభవ జ్ఞానాన్ని బట్టి నువ్వు కలిగి ఉన్నావు? అది నువ్వు తెలుసుకోవడానికి ఆయన మార్గముల విషయమే ఆయన మనకు బోధిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ బోధన బట్టి కింది వచనంలో ఆయన త్రోవలో మనము నడవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టే మందిరములకు వచ్చిన తర్వాత బోధ జరుగుతుంది, బోధిస్తాడు. ఆ బోధన విన్న మన జీవితాల్లో వాక్యానుసారంగా మనం బ్రతకాలి అంటే అది మన చేత కాదు. ఎందుకంటే మన శరీరానుసారమైన మనసుతో మనం బంధించబడి, మరి శరీర ఇచ్చలను బట్టి, చూసిన దాన్ని బట్టి, జ్ఞానేంద్రియాలను బట్టి, కోరుకున్న దాన్ని బట్టి బ్రతుకుతూ ఉంటాం. కానీ ఆత్మ దానికి విరోధంగా అపేక్షిస్తుంది. దేవుడు వాటికి అతీతంగా ఆలోచిస్తాడు. ఆత్మ సంబంధ రాజ్యం వేరుగా ఉంటుంది, పరలోక రాజ్యం వేరుగా ఉంటుంది. నువ్వు ఆత్మ సంబంధ భక్తి చేయాలంటే ఈ శరీరానుసారమైన మనసును వదిలిపెట్టాలి. శరీరానుసారంగా ఉన్న కోరికలు చంపివేయాలి. ఇది చంపివేయాలంటే ఆత్మ మాత్రమే అవసరం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మూడవదిగా ఆయన మార్గముల విషయం ఆయనకు బోధించి నడిపించడానికి, ఒకవేళ మన బ్రతుకులో విరోధంగా ఉన్నటువంటి శరీర కార్యాలన్నిటినీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అగ్ని చేత కాల్చబడినట్టుగా వాళ్ళ బ్రతుకులు ఉన్న ఆ పాపిష్టి క్రియలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిన్న అగస్టిన్ బ్రదర్ చెప్పాడు కదా, ఆయన ఎప్పుడైతే మారు మనసు పొందాడో సినిమాకి వెళ్తుంటే ఒక్క నిమిషం కూర్చోబుద్ధి కాలేదు. ఎవడైనా సిగరెట్ తెచ్చిస్తే తాగబుద్ధి కాలేదు. తాగుబోతే కనిపిస్తే దూరంగా ఉండాలనిపించింది. ఎలా జరిగింది కార్యం? ఆత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. వాళ్ళు మభ్య పెట్టాడు. ఇంకోసారి ఈసారి కానిద్దాంలే, ఇంకొకసారి నేను తాగనని కొందరు అప్పుడు కమిట్ అయిపోతారు. ఇదే లాస్ట్, ఇంకా నేను తాగని ఆ పూట తాగుతుంటారు. ఇంకా ఈ న్యూ ఇయర్ వస్తే చాలు, 30 తారీఖు ఎంతమందో ఇంకా ఈ సంవత్సరం నుంచి నేను తాగను, ఈ సంవత్సరం నుంచి నేను వెదను. కొందరైతే బుక్స్ తీసుకుని ఆ రోజు చదువుతుంటారంటే దేవునికి స్తోత్రం హల్లెలూయా. సంవత్సరం అంతా చదువు. ఇవన్నీ కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు
దేవుని విషయమైన బోధను మనం విని వాక్యానుసారంగా జరగడానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శరీరానుసారమైన ఇచ్చలకు కూడిన మనసును పరిశుద్ధాత్ముడు చంపివేస్తాడు. మీరు మూడవదిగా మనం చూస్తే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6. శరీరానుసారులు శరీర విషయం మీద మనసురుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసురుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఎంత మాత్రము లోబడనేరదు. చూడండి, ఒకవేళ శరీర స్వభావం కలవారైతే మీరు దేవుణ్ణి సంతోషపరచలేరు. నేను అంటాను, ఈరోజు నువ్వు నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం దేన్ని అనుసరించింది? ఆత్మనా, శరీరాన్న? సో ఈ దేవుడు మనం తయారు చేసినప్పుడు ప్రాణాత్మ దేహంతో మనం తయారు చేశాడు. ఈ శరీరానికి జీవాన్ని ఇచ్చింది ఆత్మ అయినా, ఆ జీవాన్ని నిలబెట్టి అంటే సజీవంగా కాపాడేది ప్రాణము. సో ఈ ప్రాణం అనేది మనకు తెలుసు, ఈ ప్రాణాన్ని మనసు అంటాం. ఈ మనసు అనేది చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, లేకుంటే స్పర్శించిన దాన్ని బట్టి, ఈ జ్ఞానేంద్రియాలను బట్టి మనసు అంటే నడుచుకుంటుంది, ఈ శరీరాన్ని నడిపిస్తుంది. అయితే నువ్వు విన్న దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి కాకుండా, నీ మనసును బట్టి కాకుండా, వాటికి అతీతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆలోచన చొప్పున నీ బ్రతుకును, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అది భక్తి. శరీర ఇచ్చలు చంపుకోవాలి, శరీర కోరికలు అణిచివేయాలి. ఇప్పటి వరకు నువ్వు శరీరానుసారంగా వచ్చావు. శరీరానుసారమైన భక్తి జీవము ఏదైనది మరణముతే. వాటిని కాకుండా ఆత్మానుసారమైన భక్తి కావాలి. అప్పుడే శరీర ఇచ్చలు మనం చంపుతామని అక్కడ రాయబడుతుంది. మీరు కానీ ఆ కింద కానీ మనం చదివితే ఒక మాట ఉంటుంది, చావవలసిన వారై ఉందురు కానీ 13 వచనం, ఆత్మ చేత శరీర క్రియలు చంపిన ఎడల మీరు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులు చెప్దాం, ప్రేలుడ హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చిన వారు ఆత్మ చేత నింపబడి అప్పటి వరకు వారిని నడిపించిన శరీర క్రియలన్నిటినీ చంపివేయాలి. ప్రాచీన స్వభావాన్ని చంపివేయాలి, తీసివేయాలి. అందుకు ఆత్మ అవసరం. అది నీ వల్ల కాదు, వదులుకోలేరు కొందరు. నేను వదులుకోలేకపోతున్నాను, లేక నేను తట్టుకోలేకపోతున్నా, విడిపించబడలేకపోతున్నాను. నీ బ్రతుకుల్లో చంపడానికి నూతన బలం అవసరం. ఏంటంటే అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే క్రియలు. ఏ క్రియలైతే నీ బ్రతుకులో ఉన్నాయో వాటిని చంపడానికి ఆత్మ బలము అవసరము. దేవుడి కట్టడులు అనుసరించడానికి అడ్డుగా ఉన్నటువంటి శరీర క్రియలన్నిటినీ ఒక వ్యక్తి బలమైన ఆత్మ అభిషేకం కలిగినప్పుడు వాటిని చంపివేస్తాడు, కోరికలను అంచుకుంటాడు. వాళ్ళ బ్రతుకు ఆశ నిగ్రహం వస్తుంది. వాటిని ఎదుర్కొని దాన్ని తట్టుకోవడానికి శక్తి వస్తుంది. నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను, ఆ చేయలేకుండా ఉండలేకపోతున్నా అంటే దానికి కారణం ఏంటంటే నీ బ్రతుకులు ఏం లేదు, బలమైన ఆత్మాభిషేకం లేదు. నిన్ను దేవుడు ఒప్పింపజేస్తున్నప్పటికీ మరులు కొల్పబడిన వాడే ఈడువబడి పాపం చేస్తుంటాడు. వద్దు అని తెలిసినా చేస్తున్న కారణం ఏంటి? ఆశ, కోరుకుంటుంది. ఇదొక్కసారి, ఈ సంవత్సరం, ఈరోజు అదే నాశనం అయిపోతుంది. కాబట్టి అలాంటి ఇచ్చలను, కోరికలను పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే చంపేస్తుంది. అలా చంపుకోవడానికి బలమైన అభిషేకం మన బ్రతుకులో కావాలి. అయ్యా, నీ సన్నిధిలోకి వచ్చాను, నీ వాక్యానుసారంగా నేను బ్రతకాలి అంటే నాలో ఈ కోరికను తీర్చుకోలేకపోతున్నాను ప్రభా, ఈ విధంగా నీతిగా బ్రతకలేకపోతున్నా. ఏం చేయాలంటే నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని జయించగలిగినటువంటి బలమైన అభిషేకం కోసం నువ్వు కనిపెట్టి ప్రార్థించగలిగితే, అభిషేకం నీ మీదకి వస్తే నీ బ్రతుకులను శరీర ఇచ్చలన్నిటిని ఏం చేస్తుందంటే ఆత్మ అగ్ని కాబట్టి కాల్చివేస్తుంది, కాల్చివేయబడాలి. అవి కనిపించకుండా కాల్చివేసి ఆ రూపమంతా తీసివేసి ఇప్పుడు మన బ్రతుకులు ఏం చేస్తుందంటే నూతనమైన స్వభావాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆత్మ ఎందుకు అంటే శరీర కార్యాలు చంపడానికి. ఇంకా ఈ రోజుల్లో చాలామంది శరీర కార్యాలు జయించలేక, యవనెచ్చల నుంచి పారిపోలేక అదే పాపంలో కట్టబడి ఉన్నారంటే కారణం ఏంటి? బైబిల్ ఒక చోట రాయబడి ఉంది, అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు కట్లు తెంపబడతాయని.
అందుకని అక్కడ రాయబడిన మాట, వాడు బలిసినందున కాడి విరగొట్టబడిన రాని. అంటే కొవ్వుకు బట్టి కాదు, అక్కడ దేవర్ అనంటెడ్ బై ద హోలీ స్పిరిట్ అని రాయబడి ఉంటుంది. అంటే అభిషేకం వారి మీదకి వచ్చిన దాన్ని బట్టి వారు కట్టబడిన కట్లు అన్నీ ఏమయ్యాయి, తెగిపోతాయి. ఈరోజు నువ్వు ఏ పాపంతో కట్టబడ్డావు, వదిలించుకోలేని కట్లు ఏవైనా ఉన్నాయేమో, నీకు తెలియకుండానే కట్టివేశారేమో, నిన్ను బంధించి వేశారేమో. అలాంటి బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలంటే మనస్ఫూర్తిగా అడుగు, ప్రభువా నేను విడిపించబడలేకపోతున్నాను, నీ సన్నిధిలో సరిగా నిలబడలేకపోతున్నాను, నీ మాటకు లోబడి నా జీవితాన్ని నీకు లోపరుచుకొని విధేయత చూపుతూ బ్రతకలేకపోతున్నాను, ఈ బంధకాల నుంచి విడిపించు తండ్రి అని నువ్వు అడగగలిగితే అభిషేకం నీ మీదకు వచ్చి, అభిషేకం నిన్ను ఆవరించి నువ్వు కట్టబడిన కట్లను తెంచి వేస్తుంది. నాట నుంచి క్రొత్త మనసు నీ బ్రతుకులోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కట్లు నిన్ను కట్టివేశాయి ఈ సంవత్సరం, ఏ బంధకాలతో బంధించబడి నడుము వంగిపోయిన దానిలాగా సరిగా నిలబడలేక, దేవుని వైపు చూడలేక, ఆజ్ఞలు గైకొనలేక, ఆయన మాట వినలేక, ఆయన మార్గాన్ని చూడలేక, ఆయన మార్గంలో నడవలేక, శరీర ఇచ్చను చంపుకోలేక ఉన్నావేమో, అభిషేకం నీ మీదకు రాగానే నిన్ను కట్టబడిన కట్లు అన్నీ కూడా తెగిపోతాయి. చూడండి, సంసోనును డైలీలా కట్టేసింది, జనపనారతో కట్టేసింది, తర్వాత చువ్వలతో కట్టేసింది. ఎప్పుడైతే అభిషేకం వచ్చిందో అవేంది, తాళ్ళు తెగిపోయినట్టుగా తెగిపోతాయి. ఎప్పుడు పరిశుద్ధమైన స్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడే, ఆ నాజీరులో నువ్వు ఉండగలిగినప్పుడే. ఆ విధంగానే ఎప్పుడైతే అభిషేకం నీ మీద వస్తుందో, నువ్వు ఏ బంధకాలలో ఉన్నా సరే వాటి నుంచి విడిపిస్తుంది. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఎందుకు ఆత్మ అంటే బీదలకు వాక్యాన్ని ప్రకటించడానికి, బంధించబడిన విడిపించడానికి, అక్కడ తాళ్ళను తంచడానికి అభిషేకించాడని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘంలో చేర్చబడిన వారు మొదట ఆత్మశక్తిని పొందాలి. ఆ ఆత్మశక్తిని పొందినప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా నిలబడతారు. రెండవదిగా దేవునికి ఆజ్ఞలు గైకుంటారు. మూడవదిగా శరీర ఇచ్చలు చంపుకొని నూతనమైన జీవితాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేదనుకోండి ఇంకా 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 మామూలే. అక్కడ ఆత్మ ఉండదు, ఏముండదు. ఎప్పుడు గొడవలు, ఎప్పుడు తారతమ్యాలు, భేదాభిప్రాయాలు, గొప్పలు తగ్గులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు గమనించండి, అపోస్తులు యేసుక్రీస్తు బ్రతికినంత కాలం కూడా ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ బ్రతుకులో. నేను గొప్ప, నా పిల్లవాడు, నా కొడుకు ఇట్లే ఉండాలి, అక్కడ ఉండాలి, నీ కుడి వైపున ఒకరు, ఎడం వైపులో ఉండాలని రికమెండేషన్లు, నడిపించేవాడు ఒకడు, డబ్బు సంచి ఒకరు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అభిషేకం పొందిన తర్వాత మీరు అపోస్తుల కార్యం అంతా చదవండి, ఎక్కడ వారు గొప్ప లేకుండా ఎవరు తక్కువ అని ఎక్కడ రాయబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏక మనసు కలుగ చేస్తుంది. మనమందరం దేవుని యొక్క శరీరమని వాళ్ళు అర్థం చేసుకున్నారు, సజీవమైన సాక్షులకు బ్రతకాలని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఆత్మ ఏం కలుగ చేస్తుంది అంటే ఐక్యతను కలుగ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఒక ఐక్యత రావాలంటే ఆత్మ కలిగించు ఐక్యతని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. ఆత్మ ఏం చేస్తుంది, ఐక్యతను కలగజేస్తుంది. అంటే ఆత్మ పొందిన వారు ఒకరుంటే మిగతా వాళ్ళు ఆత్మ పొందకపోతే వాళ్ళకి వీళ్ళకి పడదు. ఎందుకని, శరీరానుసారమైన మనసు దేవుడికి విరోధంగా అపేక్షిస్తుంది. ఒక మాట చెప్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ ఆలోచనలన్నీ శరీరాల ప్రకారం, లోకానుసారం. లోకంలో అలా జరిగింది, లోకం ఇలా ఉన్నారు, వాళ్ళు అలా చేసుకున్నారు, ఇలా చేసుకుని మనం అలా ఉండాలనుకుంటే, కానీ అసలు వాక్యం ఏం చెప్తుంది, వాక్యానుసారంగా ఎలా నడవలోకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు సంఘములో చేర్చబడిన మనమందరం కూడా ప్రాచీన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ఒక నూతన జీవం పొందడానికి దేవా నీ ఆత్మశక్తి నాకు అనుగ్రహించు. ఇప్పటి వరకు నేను నడుము వంగిపోయి నీ మాటను వినక చక్కగా నిలబడలేక నీ బ్రతికాను ప్రభా, ఇంకా చాలు, లేచి నిలబడి నిన్ను మహిమపరుచున్నట్లుగా నీ ఆత్మశక్తిని నాలోకి పంపు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, పరిశుద్ధాత్ముడు వాక్యం వించుండగానే ఆ క్రియలు జరిగించి, బంధకాలు తొలగించి వేసి, ఒక నూతన క్రియని బ్రతుకులు జరిగించి, వాక్యానికి లోబడేటట్టు చేసి, ఆత్మచేత నింపబడి ఆత్మచేత నువ్వు నడిపించబడతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత సంఘంలో ఐక్యత కలిగించడానికి ఆ విధంగా ఎవరైతే నడిపించబడతారో అక్కడ రాయబడిన మాట దేవుని కుమారులు అంటాం. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం అనుకుంటాను, చదవండి. పై వచనంలో
ఆయన ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాడు. చాలు, క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు. ఏంటంట? క్రీస్తు ఆత్మ లేకపోతే ఇప్పుడు మనం అందరం ఆయన వారం అనుకుంటాం, ఆయన వారం అని భ్రమపడుతుంటాం. గమనించండి, ఆయన నామంలో ప్రార్థన చేశారు, ఆయన నామంలో స్వస్థతలు చేశారు, ఆయన నామంలో అద్భుతాలు చేశారు. కానీ ప్రభు వాని గురించి ఏమన్నాడు చెప్పండి? మీరు ఎవరో నాకు తెలియదు. వీళ్ళకి తెలుసు, కానీ దేవుడు ఎరగడు. కాబట్టి ఆయన వాడుగా ఉండాలంటే నీ బ్రతుకులో ఏముండాలి? క్రీస్తు ఆత్మ, దేవునికి ఆత్మ, ఆ ఆత్మ నడిపింపు, ఆత్మ ద్వారా దేవుని కట్టడలు గైకొని ఒక శ్రేష్టమైన పవిత్రమైన జీవితం మనకు కలిగి ఉండాలి. ఆయన వాడు నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ రోజుల్లో భక్తి అంతా కూడా నేను క్రీస్తుని నమ్ముకున్నాను, క్రీస్తుని అనుసరిస్తున్నాను, క్రీస్తుని ప్రార్థిస్తున్నాను. కానీ దేవుడు అనుకోవాలి, అది భక్తి. దేవుడు అనుకోని విధంగా నేను మిమ్మల్ని ఎరగను అంటే ఉపయోగం ఏమవుంది? రేపు అయ్యా ఆ రోజు నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేస్తే అనేకులు రక్షించబడ్డారు, కాపాడబడ్డారు, విడిపించబడ్డారు, కార్యాలు జరిగాయంటే అసలు నువ్వు నా నామాన్ని పడితే దుర్నీతి నుంచి తొలగిపోకుండా, ప్రేమను చూపించకుండా వ్యర్థమైన భక్తి చేశాను, నువ్వెవడో తెలియదు పో అని అంటాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. ఆత్మ చేత నడిపించబడిన వారే ఆయన కుమారులు. ఈరోజు దేవుని కుమారుడును దేవుని కుమార్తెను అనుకుంటున్నావా? ఆత్మ లేకపోతే అసలు నువ్వు ఎలా కుమారుడవు? కాదు. ఆయన కుమారులు అనిపించబడ్డానికి యేసుక్రీస్తు కూడా ఆత్మ చేత నిరూపించబడ్డాడని రాయబడింది వాక్యం. చూడండి, ఆయన దైవ కుమారుడుగా నిరూపించబడ్డ ఆత్మ చేతని రాయబడింది. మరి ఈ లోకంలో మరి మనం ఆయన బిడ్డలుగా ఆయన అనుసరిస్తున్న వారిగా బ్రతుకుతూ ఆయన ఎరగని స్థితిలో ఉంటే, అందుకనే అక్కడ రాయబడిన మాట, మీరు దేవుని ఎరిగిన వారునో విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉండాలి అని బైబిల్లో రాయబడింది. మనం ఎరిగితే కాదు. సీఎం చంద్రబాబు మన అందరికీ తెలుసు, మరి మనం తెలుసా ఆయనకు? అట్లా అలాంటి భక్తి చేయమాకండి. అర్థమవుతుందా? ఆయన మనిషి కాబట్టి మనకు తెలియదు, కానీ సర్వాధికారి అయిన దేవుడికి మనం తెలియాలి, మన క్రియలు తెలియాలి, మన భక్తి తెలియదు, మన బ్రతుకు తెలియాలి. వీరు నా వాడు అని చెప్పాలి. కారణం ఏంటంటే నా ఆత్మతో నింపబడిన వాడు, నా ఆత్మ చేత నడిపించబడిన వాడు, నా ఆత్మ చేత సర్వ సత్యంలోకి నడుస్తున్నవాడు అని సాక్ష్యం చెప్పాలి. వీరు సర్వోన్నతుని దేవుని దాసులు అని దెయ్యాలే సాక్ష్యం చెప్పాయండి. ఈ లోకంలో దెయ్యాలు మనకు విరోధులైన వాళ్ళు కూడా మన ప్రవర్తనను బట్టి, మన మీద నిలిచిన అభిషేకాన్ని బట్టి, అభిషేకము ద్వారా మనం నడిపించబడుతున్నటువంటి సత్ప్రవర్తనను బట్టి వీరు దేవుని బిడ్డలు అని సాక్ష్యం చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మ చేత నడిపించబడినప్పుడు ఈ క్రియలన్నీ జనరల్గా చేసినవా, కొత్తవా? ఈ క్రియలన్నీ. అందుకని ఆత్మ బలం ఆయన మీదకి వచ్చినప్పుడు క్రొత్త మనసు పొందాడు అని రాయబడు. క్రొత్త మనసు, దేవుని ఆజ్ఞలు ఎరిగి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచే మనసు, దేవునికి బలాన్ని పొందుకొని పౌరుషంతో బ్రతుకు. మీరు ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత ఒక పట్టణం మీదకి వేరే వాళ్ళు దండెత్తి వచ్చారంగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా తన యొక్క ఎద్దులను తునాతునకులు చేసి అన్ని వైపులు పంపించి అంటాడు, సమూయేలుతోనూ సౌలుతోనూ చేర్చబడిన వాడు ఈ విధంగా ఉంటాడని ఒక రోషం కలిగి ఒక ప్రకటన చేసి దీనుల పట్ల ఒక రోషం కలిగి యుద్ధము చేసి జయాన్ని అనుగ్రహించాడండి సౌలు. కారణం ఏంటి? అభిషేకం. దేవుని కోసం పౌరుషంగా రోషంగా బ్రతికే స్థిరమైన క్రియను, దైవ సేవకునితో కలిసి క్రియ. ఇప్పుడు అభిషేకం ఆయన మీద ఉన్నప్పుడు నాతో కలవనివాడు అన్నాడా? లేదు. నాతోనూ సమూయేలుతోనూ కలవనివాడు అన్నాడు. చూడు, కలుపుకొని ఆత్మ ఐక్యతని కలగజేస్తుంది. ఈరోజు కాస్త మంచి పేరు ఉంటే నేను పెద్ద, నేను గొప్ప, నాది నీ ఇవి కాదు. నువ్వు ఆత్మచేత ఉంటే ఏ సంఘానికి కట్టబడ్డావో ఆ సంఘానికి సంబంధించిన వాడిగా, సంఘ ఐక్యతలో ఒక భాగంగా ఆ జ్యేష్ఠుల సంఘంలో ఆత్మచేత నిర్మించబడి అభివృద్ధి పొందుతున్నటువంటి ఆ ఆత్మ సంఘంలో ఒక భాగంగా నువ్వు ప్రకటించబడాలి తప్ప నిన్ను గొప్పగా, నిన్ను ప్రత్యేకంగా అనుకోవడానికి లేదు. కాబట్టి ఈరోజు నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నీ జీవితాల్లో పాప రోత బ్రతుకును వదిలిపెట్టి, పాపిష్టి క్రియలను చంపివేసి, నూతనమైన మనసు కలిగి, నూతనమైన స్వభావాన్ని కలిగించే పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నీ మీదకి బలమైన ఆత్మ దిగవచ్చును, అప్పుడు నీకు క్రొత్త మనసు కలుగు. ఆత్మ లేకుండా మనసు కలగదు. ఆత్మయే నూతన సృష్టి కలగ చేస్తుంది. ఆత్మ ద్వారా నూతన స్వభావం వస్తుంది. ఇంకా నీలో నూతన స్వభావం రాలేదా? అవే ఇచ్చలు ఉన్నాయా? అవే కోరికలు ఉన్నాయా? అదే అసూయ ఉందా? అదే మత్సరం ఉందా? అదే కుళ్ళు ఉందా? నువ్వు మార్చబడలేదు. నువ్వు ఇంకా కఠినంగా చెప్పాలంటే దురాత్మతో నింపబడిన వాడు. బ్రతుకును మార్చుకోలేదు. దురాత్మను వదిలించుకోలేక దేవుని నమ్మి తిరుగుతున్నావు. అవి కూడా నమ్మి వణుకుతూ ఉంటాయి. నువ్వు నమ్ముతావు, అవి వణుకుతూనే ఉంటాయి. కాబట్టి అలాంటి దురాత్మ సంబంధమైన క్రియలన్నిటిని మన బ్రతుకులో పోయి కోపపడినట్టుగా, విషపు చూపు చూసినట్టుగా సౌలు అలా మనం లేకుండా ఐక్యతలో భద్రపరచబడి ప్రేమైన సమాధానం చేత నింపబడిన వారుగా సంఘము. అందుకని పోయిన వారం చెప్పిన అమాష అనే వ్యక్తి ఆత్మ చేత నింపబడినప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీలాంటి వాడిని, మనమందరం రక్త సంబంధికులు, మనమంతా ఒక రాజ్యానికి సంబంధించిన వారిని ఒక ఐక్యతలు కలుపుకున్నట్లుగా రాయబడింది. మరి ఈరోజు ఆత్మ సంబంధించిన కార్యాన్ని నూతన సంవత్సరంలో ఆత్మ ద్వారా నింపబడి, ఆత్మ ద్వారా నడిపించబడి, ఆయన కుమారులుగా చేర్చబడి, ఆయన ఆత్మ ద్వారా ఇదిగో నా బిడ్డ అని చెప్పబడిన ఒక నూతన స్వభావం, నూతన క్రియ మన మీదకి రావాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మక శక్తిని. ఇది వింటున్నాంలే అని నిర్లక్ష్య ద్వారా నీ బ్రతుకులో ఉంటే నీ బ్రతుకులు మారవు, సాక్షాత్కరంగా బ్రతకలేదు. పరిశుద్ధత నీ బ్రతుకులోకి రాదు. శరీర ఇచ్చలను ఆత్మచేతను చంపుకోవాలి. కాబట్టి బలమైన అభిషేకం మన మీదకి దిగి రావాలి. అందుకని అభిషేకం నింపబడినప్పుడు సౌలు తన బలహీనత వదిలిపెట్టేసి దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన వాడిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ వెడబాసినప్పుడు మాత్రం దురాత్మ వచ్చి అతను ఆవరించినప్పుడు విషపు చూపు చూశాడు. కానీ ఆత్మ ఉన్నంతకాలం ధైర్యంగా దేవుని కోసం బ్రతికాడు. కాబట్టి ఈరోజు ఆత్మ ఎందుకు అంటే మొదటిగా చక్కగా నిలబెట్టడానికి, దేవుని స్వరం వినడానికి, దేవునికి ఆజ్ఞలు గైకొనడానికి, దేవునికి జన్మ అవునట్లుగా ఆయన కట్టలు మనం జరిగించడానికి, అంత మాత్రం కాకుండా యోహాను రాసిన పత్రికలో సర్వసత్యంలోకి నడవడానికి, శరీర ఇచ్చలు చంపుకోవడానికి, నూతన జీవం పొందుకొని నూతన బ్రతుకు కలిగి బ్రతకడానికి, సంఘంలో ఐక్యత కలిగి బ్రతకడానికి, దేవుని కుమారులుగా మనం ఈ లోకంలో ప్రకటించబడడానికి పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ లేకపోతే ఆయన వాడవు కాదు, ఎవడు వాడవు కాదు. నీకు నువ్వే నేను దేవుని కుమారుడు అనుకుంటావు, కానీ దేవుడైతే నువ్వెవరు నాకు తెలియదు. కాబట్టి ఆయన ఆత్మ నీలోకి రావాలి. కాబట్టి తలలు వంచండి. తలలు వంచిన మనం క్రీస్తు వాడిగా మార్చేది పరిశుద్ధాత్మ. క్రీస్తు యొక్క ఆజ్ఞలు అనుసరించి నడిపించేది పరిశుద్ధాత్మ. క్రీస్తు యొక్క స్వరం వినిపించేది పరిశుద్ధాత్మ. ఆయన పోలికలకు మనల్ని మార్చేది పరిశుద్ధాత్మ. మరి ఈ పరిశుద్ధాత్మ యొక్క క్రియలను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ సంవత్సరం నిర్లక్ష్య పెట్టి, నీ సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత ఇచ్చలను బట్టి నాకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా నేను మర్యాదగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, కరెక్ట్గానే ఉంటున్నాను, సంఘానికి వస్తున్నాను, భ్రమలో బ్రతకొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్నటువంటి పాపేచ్ఛలు చంపివేయడానికి పరిశుద్ధాత్మను అవసరము. దేవుని కోసం ఒక నూతన కార్యము, దేవుని కోసం ఒక నూతన బలమును, దేవుని మహిమార్థమై, దేవునికి నామ మహిమార్థమై గొప్ప కార్యాలు జరిగించగలిగినటువంటి గొప్ప శక్తిని బ్రతుకులకు రావాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. కాబట్టే ఆ పరిశుద్ధాత్మ పొందడానికి క్రమాన్ని ఏర్పరిచి ఆ రీతికి వెళ్ళమని సమయంలో చెప్పాడు. ఈరోజు కూడా మందిరంలోకి వచ్చిన నీవు, నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న నువ్వు శరీరిచ్చలు చావలేదా? కోరికలు అణుచుకోలేకపోయావా? విడిపించబడలేకపోతున్నావా? ఆత్మ నీ మీదకి రాగానే నీకు కట్టబడి ఉన్న, చుట్టబడి ఉన్న ప్రతి విధమైన బంధకం ఊడిపోతుంది. కాబట్టి నన్ను అభిషేకించయ్యా, అయ్యా నీ ఆత్మశక్తిని దయచేయి తండ్రి అని అడిగితే ఎంత మంచిది. ఈరోజు నూతన శక్తితో నూతన సంవత్సరంలోకి నేను వెళ్ళాలి తండ్రి, నూతన బలంతో నూతన సంవత్సరంలోకి వెళ్ళాలి, నూతన మనసుతో వెళ్ళాలి, నిన్ను కలిగిన వాడిగా వెళ్ళాలి, అయ్యా నువ్వు దర్శించిన వాడిగా వెళ్ళాలి, బ్రతుకును మార్చుకున్న వాడిగా వెళ్ళాలి, పాప రోత జీవితాన్ని తీసివేసుకున్న వాడిగా నేను వెళ్ళాలయ్యా. అది నా వల్ల కాదు. యేసయ్యా నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించండి. ఎవరికి వారే ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిది. సంఘములో దేవుడు సంచరిస్తుండగా స్వరం, ఏదేను తోటలో దేవుడు సంచరిస్తున్న స్వరం ఆదం అవ్వలు విన్నట్లుగా సంఘం అనే
తోటలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయన స్వరమే వినిపిస్తుంది. ఆ స్వరం వినగలిగినట్లుగా మందమైన నీ చెవులను, అడ్డుగా ఉన్న సీసాన్ని తొలగించుకుని, అయ్యా నిజమే ప్రభా, ఈ సంవత్సరం అంతా నేను సరిగా ఉండలేకపోయాను, నా ప్రవర్తన సరిగా లేదు, సమాజంలో నా ప్రవర్తన సరిగా లేదు, కుటుంబంలో నా ప్రవర్తన సరిగా లేదు, సంఘంలో నా ప్రవర్తన సరిగా లేదు, కానీ ఆత్మ మాత్రం చక్కగా నిలబెడుతుంది. ప్రభా అయ్యా నీ సన్నిధిలో నిలుచుటకు, నిన్ను ఎరిగి బ్రతుకుటకు తండ్రి నన్ను అభిషేకించు. అపోస్తుల మీదికి దించిన పరిశుద్ధాత్ముడా, నా మీదకి దిగి వచ్చిన బలహీనతలు కాల్చివేసి నన్ను బలపరచు తండ్రి అని అడిగితే ఎంత మంచిది, అని కోరుకుంటే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశపడండి, ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని అభిషేకంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, ఈ చివరి దినాలు అంత్య దినములలో మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించుతున్నారు. ఎందుకు అంటే మందిరంలోకి వచ్చిన మేము నీ ఆజ్ఞలను తెలుసుకోవడానికి, ఆజ్ఞలు గైకొని నడవడానికి, అయా చక్కగా నిలబడడానికి నీ ఆత్మ అవసరం. సర్వసత్యంలోకి నడిపించేది నీ ఆత్మ. ఆత్మ అనుభవంలోకి రాలేక ఇంకా శరీరానుసారంగా బ్రతుకుతూ, శరీరానుసారంగా భక్తి చేస్తూ, పైకి భక్తి గల వారిగా భ్రమపడుతూ, జీవం కలిగిన భక్తి, నూతన జీవం పొందుకున్నటువంటి శక్తిని పొందుకున్న భక్తి చేయలేని స్థితిలో ఉంటున్నారు. నాయన నీ కృప చూపించు, నీ దయ చూపించండి. నూతన సంవత్సరంలో నూతనమైన మనస్సును కలిగించేది నీ ఆత్మ. ఆత్మ లేకపోతే నూతన స్వభావం రాదు, నూతన మనస్సు రాదు. ఆత్మతో నింపబడి నూతన మనస్సును, నూతన స్వభావాన్ని, నూతన క్రియలు మా జీవితాలు జరిగించుకునేటట్టుగా ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహచర్యాన్ని, సహవాసాన్ని కోరుకొని నింపబడి నడిపించబడినట్లుగా నీ కృప చూపించమని, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా సరే వ్యక్తిగతంగా నీ శక్తి చేత నేను నింపబడాలని కోరుకుని ప్రార్థించినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధించి, సంఘంలో వాక్యం వింటుండగానే ఆత్మ దిగినట్లుగా తండ్రి నీ ఆత్మశక్తి మా మీదకి దిగువచ్చునుగాక. ఆత్మ ఎవరైతే విశ్వసించిన వారి మీదకి వాళ్ళు నడిపించడానికి, వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు విడిపించడానికి యేసు నామంలో అయా ప్రభువా మీరు ఈ ప్రతి ఒక్క వ్యక్తి మీదకి దిగివచ్చుదురుగాక. పరిశుద్ధాత్ముడా మీరు దిగిరమ్మని కోరుకుంటున్నాము తండ్రి. దిగి పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధతను కాపాడుకునే ఉన్నతమైన భక్తి ప్రతి ఒక్కరికి కలిగజేసి బలపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగల నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.